హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్ 187 ఎపిసోడ్ యార్. వశిష్ఠ ఆలోచనలో ఉండగానే యశ్వంత్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. సార్ వశిష్ఠ వచ్చింది ఏదో న్యూ ఇయర్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికంట. ఆయన ఎవరు చెప్పారు? యశ్వంత్కి వచ్చింది. ఆయనే చెప్పాడు. అడిగితే ప్రెసిడెంట్ వస్తానని హామీ ఇచ్చారంట కూడా సార్. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాడా? దానికి పార్టీ ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేశాడా? అతను వస్తానన్నాడా? ఇదేదో తేడాగా ఉందే అనుకుని ఓకే థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని కాల్ కట్ చేసి ఏ అకేషన్ అయినా వాడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి పిసుక్కు తినే పేనాసి యాదవ ఎవరికి కేక్ ముక్క కూడా పంచడు. అలాంటిది ప్రెసిడెంట్ని పిలిచి మరీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాడా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని చక్రిని పిలిచాడు యశ్వంత్. చక్రి వచ్చి ఎస్ సార్ అని వినయంగా అన్నాడు. వశిష్ఠ వచ్చే న్యూ ఇయర్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నాడంట. అదేంటో తెలుసుకో. పార్టీ ప్రెసిడెంట్‌ని కూడా ఇన్వైట్ చేశాడంట అని చెప్పాడు. వశిష్ఠ గారు అలాంటి ఆడంబరాలకు పోరు సార్. ఏదైనా తన కుటుంబం వరకే ఎంజాయ్ చేస్తాడు అని చెప్పాడు చక్రి. నాకు అదే డౌట్ కొట్టింది. బట్ తన ఫాదర్ ఎమ్మెల్యేగా విన్ అయ్యాడని పొలిటికల్ పవర్ పెంచుకునేందుకు సెలబ్రేట్ చేస్తుండాలి. వాడు మెంటల్ గాడు నమ్మడానికే వీల్లేదు. నువ్వు తెలుసుకో. వాడి మూడ్‌ని నిన్ను స్పాయిల్ చేసే అరేంజ్ చేస్తాను అన్నాడు యశ్వంత్. ఓకే సార్ ఇప్పుడే చెబుతాను అని వెళ్ళాడు చక్రి. నీ ఇంట ఏ చిన్న సంతోషం కూడా ఉండనివ్వనురా. మిసెస్ వశిష్ఠ ఒక్కసారి నా చేతికి చిక్కితే ఆట నేను ఆడతానురా అని కసిగా పిడికిలి బిగించాడు యశ్వంత్. ఈవినింగ్ అందరూ ఇంటికి చేరిపోయారు. ఏ మా తాతు పోలీస్ బాస్ అంటూ ర్యాబిట్ పిల్లల ఎగురుతూ గంతులు వేస్తుంది మిన్ను. బొగ్గన చేపట్టుకుని అశోకవనంలో శీతల విచారంగా కూర్చున్నారు వాసుదేవ్ గారు. అబ్బా డాడ్ ఆ పోస్టర్ మార్చండి చూడలేక కళ్ళు పేలిపోతున్నాయి అని నవ్వాడు వశిష్ఠ. నా లైఫ్ నుండి హ్యాపీ డేస్ అన్నీ డిలీట్ చేసిన రాక్షసుడివి. నాతో మాట్లాడకు అని కరిచారు వాసు అంకుల్. ఎక్కడైనా ఫాదర్ సన్నని అందలం ఎక్కిస్తారు. ఇక్కడ టోటలీ రివర్స్. మీకు గౌరవాన్ని ఇస్తుంటే ఇదేం నసండి అని విసుగు ప్రదర్శించింది మహా. మీ అమ్మని తీసుకెళ్ళి ఆ ముళ్ళ కుర్చీలో కూర్చోబెట్టు తేడా తీరిపోతుంది అని కచ్చిగా అన్నారు. ముళ్ళు లేవు ఏమీ లేవు. నువ్వు వరి అవ్వకమమ్మ. నీ వెనక ఎంతమంది ఉన్నాం. సో ధైర్యంగా దూకేయ్ అని నన్ను పెట్టుకుంటావా నీ పియ్యగా అని నవ్వాడు గౌతమ్. ఎందుకు? అమృతాంజన్ కంపెనీని పోషించడానికా? అని వెక్కిరింతగా అన్నారు వాసుదేవ్. ఇది టూ మచ్. ఇన్సల్ట్ అత్త చూడు అని అలకగా అన్నాడు గౌతమ్. ఏంటి చూసేది గోంగూర? నువ్వు నీ అత్త. ఒకటే పక్కనుంటే చాలు ఒకటే నస. నేనుంటాను అంకుల్ మీరు ఆందోళన పడకండి. వశిష్ఠ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడు అని చిన్నగా నవ్వాడు అరవింద్. అందరూ ఇలాగే పొగడండి. వాడు బాబుగారు కోతిలా చెట్టెక్కుతాడు అని ముద్దుగా సతాయించి, సరే కానివ్వండి. లైఫ్‌లో అన్ని ముచ్చట్లు తీరినట్లుంటాయి అని నవ్వారు. వద్దు వద్దు అంటూనే ఊరిపోతున్నాడు మామ చూసావా అత్తా? మనం అంటే ఓ నోరేసుకుని పడతాడు అని గుర్రుగా చూశాడు గౌతమ్. అవును నాన్న మన పొడంటేనే గిట్టదాయనకు అని మూతి తిప్పింది మహా. డిన్నర్ చేశాక టెర్రస్ మీదకి వెళ్ళి మోక్ష ఆకాశంలో స్టార్స్‌ని చూస్తున్న ఆమెని బ్యాక్ నుండి హగ్ చేసుకున్నాడు భరత్. అతని చేతుల మీద చేతి నాంచి తల వెనక్కి తిప్పింది. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నథింగ్ పోలీసోడా అని లైట్ స్మైల్ ఇచ్చింది. మీ అన్నయ్య కోసం ఫీల్ అవుతున్నావా అని లాలనగా అడిగాడు. ఫీలింగ్ అంటూ ఏమీ లేదురా. బట్ మ్యాటర్ తెలిసాక ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయం అయితే ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ మహాతల్లి మరింత రెచ్చగొడుతుంది. ఎవరు రెచ్చగొట్టినా జరిగేది ఆగదు బేబీ. నువ్వు చింతించకు. మా బావని చూడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా తను మా అక్క దగ్గరకొచ్చేసరికి ఫేస్‌లో స్మైల్, కళ్ళలో మెరుపు వస్తుంది. అలా మనం కూడా ఉండాలి. అవసరమైన వాటి గురించి ఆలోచించి మన ఫీస్‌ని స్పాయిల్ చేసుకోకూడదు అని మెడ మీద గాఢంగా ముద్దు పెట్టి, ఐస్ ముక్కలా చల్లగా ఉన్నవే అని తన బిగి కౌగిల్లో బంధించి వేడి దగ్గరించాడు భరత్. అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ పోలీసోడా అని మత్తుగా చెప్పింది మోక్ష. ఉదయించే భానుడి తొలికిరణం పొడమి తాకేసరికి తులసి పూజ చేస్తూ వేకువ పొద్దుకు హారతిచ్చి మ్రొక్కుకుంటూ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని నలుగురికి మంచి చేసేలా చూడమని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తనివ్వకుండా చూడమని మనసారా వేడుకుంది మహాలక్ష్మి. మహా అంటూ వచ్చి ఎదురుగా ఎరుపు వర్ణంలో కనుంది చేస్తున్న సూర్యభగవానుడికి చేతులెత్తి నమస్కరించాక అయిందా స్టార్ట్ అవుదామా అన్నారు వాసుదేవ్ గారు. ఒక నిమిషం వచ్చేస్తున్నా అని హడావిడిగా లోపలికి వెళ్ళింది మహా. తాతూ అంటూ ర్యాబిడ్లా పరుగున వచ్చి కాళ్ళని చుట్టేసింది మిన్ను. మనవరాల్ని ఎత్తుకుని సూపర్‌గా రెడీ అయిపోయిందే నా మిన్నమ్మ అని ముద్దు పెట్టారు.
మా అమ్మ నాకు ఇవి పెట్టింది చూడు అని రింగులకు పొడవుగా వేలాడుతున్న జుంకాలను చూపించి ఊపింది మిన్ను. చాలా బాగున్నాయి నీల. పద అని కారు దగ్గరికి వెళ్లారు. చీర పళ్ళు సరిచేసుకుంటూ వచ్చింది మహా. హెయిర్ కోంబ్ చేసుకుంటూ వచ్చి డ్రైవింగ్ వైపు డోర్ తీస్తూ, ఓయ్ నువ్వెక్కడికి పొట్టి అన్నాడు భరత్. నేను ఘాట్ దగ్గరికి వస్తున్నా అంటూ గుడ్లు గిరగిరా బొంగరంలో తిప్పింది బుడ్డది. నేను తీసుకెళ్ళను నిన్ను. పెళ్లి చేసుకుంటే తీసుకెళ్తా మరి. చేసుకుంటావా అని నవ్వాడు భరత్. మూతి అదో రకంగా విరిచి, నువ్వు బాలేదు మమ్ము. మా డాడీది చెబుతా ఉండు అని వేలు చూపించింది. చెప్పు నాకేమైనా భయమా అని ఎత్తుకుని ఎగరేసి పట్టుకుని మాటలు నేర్చిన బార్ అంటూ ముద్దులు పెట్టాడు. కిలకిలా నవ్వేస్తూ కులుకులు పోయింది. ఇద్దరు ఎక్కాక పద అని మిన్నుని ఎక్కించి తను ఎక్కి ఒడిలో కూర్చోబెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు భరత్. బంగారం జాగ్రత్త ఏమీ తిప్పకు అని చెప్పింది మహా. నైట్ లీక్ అయింది. వాసుదేవ్ గారిని హోమ్ మినిస్టర్ చేస్తున్నారని ఒక్కసారిగా అగ్గి లేకుండా బొగ్గున మండాడు ఠాగూర్. కాలనాగే కాటు వేయడానికి సిద్ధమయ్యాడు. కార్ గేట్ దాటగానే ఫోన్ వెళ్ళిపోయింది. లిఫ్ట్ చేసి పని కానిచ్చి కాల్ చేయండి అని గంభీరంగా చెప్పి కట్ చేశాడు యశ్వంత్. వెనుకే బైక్ కొంచెం ముందుకు వెళ్ళాక కార్ మరి కాస్త ముందుకు వెళ్ళాక మరో కార్ వెంబడించడం మొదలుపెట్టాయి. మిర్రర్ నుంచి అంతా గమనిస్తూ బ్లూటూత్ ఆన్ చేశాడు భరత్. వాళ్ళ వెనుక స్పోర్ట్స్ బైక్లో తలకు హెల్మెట్ పెట్టుకుని ఫాలో చేస్తున్నాడు వశిష్ఠ. మిన్ను కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ మాటలు చెబుతుంటే ఆ ఊసుల్లో పడ్డారు వాసుదేవ్ దంపతులు. ముద్దులు పెడుతూ మన స్పీడ్ పెంచుతామా అని స్లోగా వెళ్ళే కార్ని అమాంతం స్పీడ్ పెంచేసి మామయ్య గారు కొంచెం గట్టిగా పట్టుకోండి అని చెప్పి వసీ చెప్పినట్లు డ్రైవ్ చేస్తున్నాడు భరత్. ఫస్ట్ బైక్ మీద వాడిన బ్యాక్ నుండి ఫోర్స్‌గా డాష్ ఇచ్చాడు వశిష్ఠ. అమాంతం ఎగిరి డివైడర్‌ని ఢీకొట్టి పల్టీలు వేసింది బైక్. నెక్స్ట్ స్పీడ్‌గా వచ్చి కార్ సైడ్‌కంటూ పోనిచ్చి చేతిలో ఉన్న చిన్న బలమైన రాడ్‌తో గ్లాస్ మీద కొట్టాడు. గ్లాస్ పగిలి పీసెస్ ఎగిరి డ్రైవింగ్ చేసేవాడి మొహం మీద గుచ్చుకోగా బాధతో అరుస్తూ చేతిలో ఉన్న స్టీరింగ్ అదుపు తప్పించాడు. సర్రున దూసుకుపోయి మరోవైపు పోయి తల కిందలుగా ఆసనం వేసింది కారు. భరత్ కార్‌కి బాగా క్లోజప్‌గా వెళ్ళిన కార్‌ని చూస్తూ భరత్ లెఫ్ట్‌కి కోసేయ్ అని చెప్పాడు వసి. వితిన్ సెకండ్‌లో లెఫ్ట్ తిప్పేశాడు భరత్. వెనుకే స్పీడ్‌గా వస్తూ ముందు వెళ్ళే కార్ దిశ మార్చుకోవడంతో వెనుక కారు ముందుకు దూసుకుపోయింది. డ్రైవింగ్ చేసేవాడు స్లో చేసి బ్యాక్ మూవ్ అయ్యేలోపే వసి ఆ కార్‌ని చేరుకుని ఫోర్స్‌గా బైక్‌తో బ్యాక్ నుండి డాష్ ఇచ్చాడు. ₹25,00,000 బైక్ అంటే వెయిట్ మామూలుగా ఉంటుందా? మరి లోపల ఉన్న వాళ్లకు దెబ్బకు అదిరిపడ్డారు. బైక్ దిగి హెల్మెట్ తీసి హెయిర్‌ని రబ్ చేసుకుంటూ వచ్చి కేర్‌ఫుల్‌గా దర్శనం చేసుకుని వచ్చేయండి భరత్ అని కాల్ కట్ చేసి చేతిలో ఉన్న రాడ్‌తో ముందు గ్లాస్ మీద బలంగా కొట్టి, రేయ్ బయటికి రండ్రా ఎన్ని గట్స్ ఉంటే నా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తారో అని అరిచారు. ఎదురుగా బెబ్బుల్లాగా అనిపిస్తున్న వశిష్ఠను చూడగానే నిశ్చేష్టులయ్యారు. కార్ డ్రైవింగ్ చేసేది వశిష్ఠ అనుకున్నారు వాళ్ళు. దిగండ్రా నా కొడకల్లారా అని డోర్ మీద కాలుకి తన్నాడు. డోర్‌కు దెబ్బకు ఓపెన్ అయ్యింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్నవాడిని బయటికి లాగి బలంగా బాక్సింగ్ కిక్‌లు ఇచ్చాడు. బ్లడ్‌తో పాటు సొంగలు కారుతూ ఒదిగిపోయాడు వాడు. వెనుక ఉన్నవాడి చేతిలో ఉన్న గన్ పొజిషన్ తీసుకుని వసీకి గురిపెట్టాడు. మిర్రర్ నుండి చూసి సైడ్‌కి తప్పుకొని కింద పడిన గ్లాస్ పీసెస్ తీసి చెయ్యి లోపలికి పెట్టి గురి చూసి విసిరాడు వసి. మొహం మీద చిరిగిపోగానే కీసుగా అరిచాడు వెనుకున్న కిల్లర్. వితిన్ సెకండ్‌లో రియాక్ట్ అయ్యి డోర్ లాగి వాడి చేతిని పట్టుకుని బయటకు లాగుతూనే చేతిని చెరుకుగడ తిప్పినట్లు తిప్పేస్తూ గన్‌తో షూట్ చేద్దామనుకున్నావురా అని వాడు రియాక్ట్ అయ్యేలోపే పెడేలు పెడేలమని పీకేసి వెనక్కి తిప్పి భుజం మీద తల ఆంచి పట్మని విరిచాడు. కోడి మెడలా వేలాడింది వాడి మెడ. కింద పడేసి ముందు కొట్టిన వాడి దగ్గరకు పోయి పాకెట్ వెతికాడు వసి. ఫోన్ దొరికింది. అది తీసి వాడి ఫింగర్ పెట్టి లాక్ ఓపెన్ చేస్తున్న మెదులుతున్న వాడిని షూకాలతో బలంగా కిక్కిచ్చి కాల్ హిస్టరీ చూశాడు. ఠాగూర్ నెంబర్ లేకపోవడంతో ఆ అంటూ అరిచి మళ్ళీ తన్ని ఠాగూర్ నెంబర్‌కి కాల్ చేశాడు వసి. రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెయిల్ మోడ్ ఆన్ అవ్వగానే రేయ్ నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా నువ్వే అని నాకు తెలుసురా. నా వాళ్ళని తాకాలంటే ముందు నన్ను దాటాలిరా స్కౌండ్రల్. నన్నేం చేయలేక వెనుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తావురా ఆడింగిలా. తూ ఇదేనా మగతనం అని ఊసి మరీ కట్ చేసి ఆ ఫోన్‌తో పాటు గన్ తీసుకుని బైక్ స్టార్ట్ చేస్తుండగా పోలీసులొచ్చారు.
వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి, "మీ పని మీరు చేయండి" అన్నాడు. "మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం" అని చెప్పాడు సీఐ. బైక్ రివ్వున ముందుకు దూకించాడు వశిష్ఠ. కార్ స్లో అయ్యాక, "లేనిపోని హెడేక్ తెచ్చుకోవడం అంటే ఇదే అయిందా? మీ బావ చేంజ్" అని కోపంగా అన్నారు వాసుదేవ్. చిన్నగా నవ్వి, "బావతో ఎదుటివాడికి హెడేక్ గాని మనకు కాదు మావయ్య గారు" అన్నాడు భరత్. ఇలా అందరూ మూసేయండి. బాబు కోరి మరీ ప్రమాదాలను ఇంటికి ఆహ్వానిస్తాడు అని. "నీకు భలే సంతోషంగా ఉందే! బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు" అంటూ మా ఆంటీ మీద విరుచుకుపడ్డారు. "అబ్బా! ఆపండి మీ భజన. గుడొచ్చేసింది. కాస్త ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని" విసుగు ప్రదర్శించింది మహా. "నా పీస్‌నంతా పీస్ పీస్ చేసేస్తే ఇంకేం ప్రశాంతత నా బొంద" అని కరిచారు. "మీ నోటికి ప్లాస్టర్ వేసేస్తే మా చెవులు చల్లగా అయ్యుంటాయి" అని గుర్రుగా చూసింది. వాళ్ళ వాదం వింటూ గుడి చేరారు. కారు సైడ్‌కి పార్క్ చేయగానే ఆ ఏరియా పోలీసులొచ్చి కార్ డోర్ తీశారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.